సొరకాయతో ఒక వెజిటబుల్స్ అనుకుంటా. ఈరోజు మనమైతే సొరకాయతో ఒక కర్ణాటక స్పెషల్ చేస్తున్నాము. కర్ణాటక స్పెషల్ అంటారు దీన్ని తెలంగాణ స్పెషల్ అనుకుంటా. అదే సర్వపిండి అంటారు కదండి, అది. దాంట్లో సొరకాయ వేసి చేస్తున్నాను, సొరకాయ తురుముతో. చాలామందికి దీంతో ఓన్లీ పప్పే తెలుసు, కానీ దీంతో ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్తున్నాను మీకు. ఇది మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది చేసుకుంటే. అది కూడా కొంచెం తక్కువ ఆయిల్ తోటి, అంటే కొంచెం లైక్ వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు, లేకపోతే డైటింగ్ చేసే వాళ్ళందరికీ ప్లెయిన్ పప్పు సొరకాయ ఏం తింటారు అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ సొరకాయ మాత్రం బాగా పనిచేస్తుంది. ఒకసారి దీంతో ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం పదండి. దీంట్లోకి అయితే చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ అయితే ఒక సొరకాయ కావాలి, తర్వాత క్యారెట్స్ కూడా తీసుకుంటున్నాను. క్యారెట్స్ ఏంటంటే మనం గ్రేట్ చేసి వేసేస్తే ఏంటంటే వాళ్ళకి తెలియదు క్యారెట్ తింటున్నట్టు. చాలామంది క్యారెట్స్ తినడానికి ఇష్టపడరు. దాంట్లో మా పాప కూడా, నేను మ్యాక్సిమం చేసేవన్నీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏదైనా మా పాప తినేలాగా చూస్తాను. మ్యాక్సిమం దాంట్లో వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసేలా ఉంటాయి. కాబట్టి దీంట్లో అయితే నేను క్యారెట్స్ వేస్తున్నాను, అలానే సొరకాయ. ఫస్ట్ అయితే దీన్ని తురిమేసుకుందాము. ఫస్ట్ అయితే దీన్ని పీల్ చేసేసుకుందాం. క్యారెట్స్ని కూడా అలానే పీల్ చేసేసుకుందాం. వీటన్నిటిని గ్రేట్ చేసేసుకోవాలి మనము. క్యారెట్స్ని కూడా నేను పీల్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలని కూడా చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇలా అన్నీ గ్రేట్ చేసేసుకోవాలి. అయిపోయింది సొరకాయ తురమడం. దీని నుంచి చాలా వాటర్ వస్తుంది, మనం ఈ వాటర్ అనేది మొత్తం అంతా తీసేయాలి. యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లోని వాటర్ తీయనవసరం లేదనుకుంటా. ఎందుకు అంటే మనం ఎలానో పిండి కలిపేటప్పుడు మనకి వాటర్ కలపాలి కదా, అదే ఈ సొరకాయ వాటరే దాంట్లో ఉంచేసుకుంటే సరిపోతుంది. ఓహ్, చాలా కష్టపడ్డా దీనికోసం నేనైతే. అబ్బో, ఇవి తురమడం చాలా కష్టం. నెక్స్ట్ అయితే ఇలానే క్యారెట్ కూడా తురిమేసుకుందాం. అట్లీస్ట్ హోప్ క్యారెట్ ఈజీ అయిపోవచ్చు. కష్టంగా ఉంది, తినడం బెస్ట్. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే నేనైతే మైక్ పెట్టుకొని అన్నీ చెప్పేస్తున్నాను మీకు, అంటే ఏమేమి చేయాలి ఏంటి ప్రాసెస్ అని. తర్వాత మొత్తం వీడియో అయిపోయాక ఎడిటింగ్లో చూసుకున్నాను ఏంటంటే దీంట్లో సౌండ్ ఏం లేదని చెప్పి. అంటే నా మైక్ ఛార్జింగ్ అయిపోయినట్టుంది, మొత్తం పోయింది. సో అక్కడ నేను ఏం మాట్లాడానో కూడా నాకు అసలు ఏం గుర్తులేదు. నార్మల్గా ఏంటంటే మన వాయిస్ ఓవర్ అనేది వెనక నుంచి ఇస్తాం కదా, సో మనకు అంత తెలియదు ఏం చెప్పాలని. ఆ టైంలో మనం అంటే లైక్ చేస్తున్నప్పుడే చెప్పేస్తే మనకి కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి, కొన్ని టిప్స్ కూడా మనం దాంతోపాటే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి అసలు అక్కడ ఏం చెప్పానో కూడా నాకు తెలియదు. కానీ నేనైతే ఈ సర్వపిండి ఎలా చేశాను అనేది అయితే మీకు చెప్పేస్తున్నాను. దీనికైతే నేను రైస్ ఫ్లోర్ అనేది వాడుతున్నా. ఫస్ట్ అయితే నేను 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనే అనుకొని స్టార్ట్ చేశాను. కానీ ఏంటంటే నేను తురిమింది కొంచెం ఎక్కువే అయింది నాకు ఈ సొరకాయది, కాబట్టి ఎక్స్ట్రా రైస్ ఫ్లోర్ కూడా నాకు యాడ్ అయ్యింది చెప్పాలంటే. ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీ అయితే మాత్రం ఒక 2 to 3 మెంబర్స్కి సరిపోయినంత అయితే చేస్తున్నాను. సో
సో ఫస్ట్ అయితే అంతా బ్యాటర్ అనేది మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, నేను హాఫే సొరకాయ వాడాను నేను చూపించిన దాంట్లోని. అప్పటికి నాకు చాలా ఎక్కువే వచ్చినట్టు అయింది. నేను ఇట్లో జ్యూస్ అనేది పిండేశాను. ఎందుకు అని అంటే ఆ జ్యూస్ యాక్చువల్గా మనం యూస్ చేసుకోవచ్చు, కానీ జ్యూస్తో పెడితే ఏంటంటే ఆ సొరకాయ అనేది కలర్ మారిపోతుంది, అంటే కొంచెం బ్లాకిష్గా అంటే లైక్ బ్రౌన్ టు బ్లాక్లా అయిపోతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా సొరకాయ ఫస్ట్ అయితే జ్యూస్ అనేది మొత్తం అంతా స్క్వీజ్ చేసేసుకోండి. తర్వాత మీరు దీంట్లోని రైస్ ఫ్లోర్ వేస్తున్నప్పుడు కావాలంటే ఆ జ్యూస్ అనేది వాడుకోవచ్చు వాటర్ బదులు. దీంట్లో అయితే నేను వేసేది ఆనియన్స్, క్యారెట్, కొరియాండర్, కర్రీ లీవ్స్, కొంచెం గ్రీన్ చిల్లీ, ఎందుకంటే పిల్లలు తింటారని నేను ఎక్కువైతే వేయట్లేదు. జీలకర్ర, కంపల్సరీగా జీలకర్ర అనేది అయితే వేయాలి, అదే దీంట్లో వచ్చేది టేస్ట్. ఉప్పు సరిపోయినంత. నేను ఈ శనగపప్పు వేసా చూసారా, ఈ శనగపప్పు నేను వేసి ఒక 15 minutes ముందు వాటర్లో నానేసుకున్నాను, సరిపోతుంది 15 minutes. మరి మీరు ఓవర్ నైట్ నానబెట్టిన అవసరం లేదు. సో కొంతమందికి శనగపప్పు నచ్చదు అన్నోళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు దీంట్లో, కానీ అథెంటిక్గా అయితే మాత్రం సర్వపిండిలో కంపల్సరీగా మనం శనగపప్పే వేసుకోవాలి. కాబట్టి నేను శనగపప్పు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని దీని తర్వాత నేను దీంట్లోనైతే రైస్ ఫ్లోర్ అనేది కలుపుతున్నాను. మీరు యాక్చువల్గా అడిషనల్గా అసలు వాటర్ కూడా ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోనే చాలా వాటర్ వస్తుంది. ఒకటేమో సొరకాయలో ఉంటుంది, ఇంకొకటేమో ఆనియన్స్లో కూడా బాగా ఎక్కువే ఉంటుంది. కాబట్టి మొత్తం అంతా అయితే బాగా మిక్స్ చేసేసిన తర్వాత నేనైతే రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. చాలామంది క్యారెట్తో పాటు ఇంకా చాలా ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మీరు హెల్దీగా ఏమైనా దీంట్లో బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా గ్రేట్ చేసుకున్న వెజిటబుల్స్ ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్, బీట్రూట్, రాడిష్, లేదు అని అంటే ఇప్పుడు మనం ఏమైనా ఆకుకూరలు వేయాలంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు దీంట్లో. లైక్ మెంతాకు, లేదంటే ఈ ములంకాయ ఆకులు ఉంటాయి కదా, మొరింగా లీవ్స్ అంటారు, చాలా హెల్దీ కూడా, దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ మొరింగా లీవ్స్ కూడా వేసుకొని అలా మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ వెజిటబుల్స్ దీంట్లో వేసుకొని, లేదంటే లీఫీ వెజిటబుల్స్ కూడా దీంట్లో వేసుకొని చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ప్లెయిన్గా ఓన్లీ సొరకాయను క్యారెట్తోనే చేస్తున్నాను. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే పిల్లలు మనం ఇదేంటంటే జస్ట్ బ్రేక్ఫాస్ట్ అనే కాదు, ఈజీగా స్నాక్ లాగా, అంటే లైక్ లైట్ స్నాక్, హెవీ డిన్నర్ లాగా, అంటే రెండింటికి కలిసేనట్టు మీరు మధ్యాహ్నం చేసుకుంటే సాయంత్రంకి రాత్రికి అయిపోయేలా కూడా తినొచ్చు. చాలా హెల్దీ, ఎందుకంటే దీంట్లో మనం వాడేదంతా రైస్ ఫ్లోర్, పైగా ఆయిల్ కూడా చాలా తక్కువే వాడతాం. కాబట్టి మీరు ఇప్పుడు ఎప్పుడు పిల్లలకి ఓన్లీ అన్నము, పప్పు అలా కాకుండా ఇలా కూడా పెడితే ఏంటంటే వాళ్ళకి వెజిటబుల్స్ కూడా అన్నీ కలిసినట్టు ఉంటాయి, పైగా డిఫరెంట్గా కూడా తింటున్నట్టు ఉంటుంది. ఎప్పుడు ప్లెయిన్ రైస్, పప్పు, దాల్ అవన్నీ కాకుండా. నాకైతే చూసారు కదా, కొంచెం రైస్ ఫ్లోర్ అయితే ఎక్స్ట్రానే పడింది, ఎందుకంటే నేను ఎక్కువ వెజ్జెస్ అనేది గ్రేట్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అంతా లైక్ మొత్తం అంతా బైండ్ అయిపోవాలి. అలా అని చెప్పి గట్టిగా కూడా ఉండకూడదు. ఎప్పుడైనా ఈ సర్వపిండి ముద్ద అనేది కొంచెం మెత్తగానే ఉండాలి, అంటే లైక్ తడి తగులుతున్నట్టే ఉండాలి. మరీ రన్నీ కన్సిస్టెన్సీ ఉండకూడదు, అలా అని చెప్పి మరీ చపాతీ ముద్ద కలిపినంత టైట్ కన్సిస్టెన్సీ కూడా ఉండకూడదు. కొంచెం కొంచెం మెత్తగా, చూసారు కదా, మెత్తగా ఉంటే సరిపోతుంది మీకు. అప్పుడు ఏంటంటే మీకు ఈ అట్లు వేస్తాం కదా, సర్వపిండి అట్లు, అవి ఏంటంటే కొంచెం తినేలా ఉంటుంది. మీరు మరీ గట్టిగా చపాతీ పిండిలా కలిపారనుకోండి, ఇంకా ఇది తింటున్నప్పుడే మనకి పళ్ళన్నీ నొప్పులు వచ్చేస్తాయి. నేనైతే చేశానే కానీ నాకైతే బాగా నచ్చింది. మా పాప ఏదో ఒకటి ట్రై చేసింది, కానీ మా హస్బెండ్ అయితే అసలు తినలేదు. ఆయనకేమో ఇంకా పళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయని చెప్పి తినలేదు, కానీ నాకైతే బాగా నచ్చింది. మ్యాక్సిమం మనం దీంట్లో చేసినప్పుడు ఏంటంటే నాన్ స్టిక్ అనేది వాడతాం ఇప్పుడు, కానీ ఒథెంటిక్గా లైక్ పాతకాలంలో అయితే మాత్రం ఇలాంటి మూకిడ్లోని చేసేవాళ్ళు. మీకు ఎప్పుడైనా ఈ మూకిడ్లో చేస్తే టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. నాన్ స్టిక్ అనేది ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది, అంటే లైక్ వేయగానే నీట్గా వచ్చేస్తుంది, తిరుగుతుంది. కానీ ఎప్పుడైనా కళాయి లాంటిలో చేసుకోండి. ఇవన్నీ కాకుండా యాక్చువల్గా కాస్ట్ ఐరన్లో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అయితే కాస్ట్ ఐరన్ లేదు కాబట్టి నేనైతే వీటిలో చేశాను, కానీ కాస్ట్ ఐరన్లో ట్రై చేస్తే మాత్రం మీకు క్రంచీనెస్, ఆ టేస్ట్ రెండు చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే నేను ఒక 15 to 20 minutes అనేది బ్యాటర్ని రెస్టింగ్కి పెట్టా. ఇప్పుడు నేనైతే దీన్ని ఈ ప్యాన్లు ఫస్టే అద్దేసుకుందాం. మనం ఎప్పుడు వీటిలో సర్వపిండి ఎలా అంటే పాన్ అనేది చల్లగా ఉన్నప్పుడే పెట్టాలి, పెనం మీద పెట్టాక ఏవి అద్దకూడదు, ఎందుకంటే మన చేయి కాలుతుంది. కాబట్టి ఫస్ట్ టైం మీరు కొంచెం వాటర్ తడి చేసుకొని మీ చేతులు ఒక బాల్ లాగా తీసుకొని మంచిగా ప్రెస్ చేయండి, అత్తండి. ఎంత సన్నంగా మీరు ప్రెస్ చేస్తే అంత క్రిస్పీగా మీకు వస్తుంది. మీరు కానీ కొంచెం లావుగా ఒత్తితే మాత్రం మీకు క్రిస్పీగా రాదు, కానీ కొంచెం మెత్తగా, అంటే తినడానికి ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. కానీ సన్నంగా ఒత్తితే ఏంటంటే మనకు కొంచెం క్రిస్పీ అండ్ క్రంచీగా కూడా వస్తుంది.
ఇప్పుడు చూసారు కదా, అది అలా చేసుకున్నాక జస్ట్ చిన్నగా మీరు దాంట్లో కన్నాలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తే సరిపోతుంది. మీరు వాడుకు బట్టి ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం పర్లేదు నేను ఆయిల్ వేసుకున్నా పర్లేదు అని అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు అని అంటే జస్ట్ అంటే లైక్ అంటినంతగా ఆయిల్ వేసుకున్నా చాలు. ఇవి ఈజీగా కుక్ అయిపోతాయి. అంటే దీనికి కంపల్సరీగా మనం ఆయిల్ వేయాల్సింది అని అయితే ఏముండదు. ఇప్పుడు నేనైతే మూకిడిలో కూడా పెడుతున్నాను. నాకైతే అసలు అవుట్‌కమ్ అనేది అయితే మాత్రం మూకిడిలోందే చాలా బాగా వచ్చింది. అది మీకు లాస్ట్‌లో చూస్తే గాని తెలుస్తుంది. మూకిడిలోంది అయితే మాత్రం చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా వచ్చింది. పైగా నేనైతే వీటిని చాలా స్లో ఫ్లేమ్‌లోనే పెడుతున్నాను. ఎప్పుడైనా ఇవి మీరు గమనించాల్సిందే, హైలో పెడితే మాడిపోతుంది, లోపల ఉడకదు. ఇవైతే కంపల్సరీగా వాళ్ళు చెప్పడం అయితే 10 మినిట్స్ అలా చెప్తారు గానీ, నాకైతే ఒక 15 మినిట్స్ పట్టింది. నేను చాలా సిమ్‌లో పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేశాను వీటిల్ని. 15 మినిట్స్‌లో నాకైతే కుక్ అయిపోయింది. మీరు అంతకు మించి పెడితే మాత్రం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నాదసలు ఏమి ఎక్కడ మాడిందనేదే లేదు. నీట్‌గా కుక్ అయింది. ఇప్పుడైతే నేను ఈ రెండిటిని అయితే దీంట్లో అద్దేశాను. ఇప్పుడైతే డైరెక్ట్‌గా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమేని. నెక్స్ట్ వేసేటప్పుడు ఏంటంటే, మీరు ఈ వేడి పెనం మీద వేసేయొద్దు. ఇప్పుడు మనం ఇది అయిపోయింది కదా, ఇది తీసిన తర్వాత వెంటనే దీన్ని వాటర్ కింద ట్యాప్ కింద పెట్టేసి చల్లార్చాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనేది వేసుకోవాలి వీటిల్లోని. ఇప్పుడు నేనైతే గ్యాస్ ఆన్ చేసేసి సిమ్‌లో అయితే పెట్టేస్తున్నాను. అది మాత్రం గమనించండి. ఎందుకంటే చాలామందికి అంటే లైక్ ఇది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! కాబట్టి మీరు ఇప్పుడు అవ్వగానే వేడి దాని మీద మళ్ళీ మీ చేతులు పెట్టి ఒత్తేయడం చేయొద్దు. చేయి కాలుతుంది. కంపల్సరీగా ఒకసారి ఒక బ్యాచ్ అనేది అయిపోయిన తర్వాత వీటిల్ని వెంటనే మనం రన్నింగ్ వాటర్‌లో పెడితే చల్లబడిపోతుంది పాన్. చల్లబడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అనేది ఒత్తుకోండి, సరిపోతుంది. మీకా క్రంచ్ అనేది తెలుస్తుందా? అసల నేను ఆయిల్ కూడా చాలా లైట్‌గానే అప్లై చేశాను. పైగా చాలా ఈజీగా కూడా వచ్చేసింది నాకు. నాన్ స్టిక్ కాబట్టి ఈ 2 చాలా ఈజీగా వచ్చింది. అదైతే నాది నాన్ స్టిక్ కాదు కదా! నాకు కొంచెం కష్టమైంది తీయడం అనేది. కానీ అదే చాలా టేస్టీగా వచ్చింది. తీసేటప్పుడు చాలా ఎక్కువ సౌండ్ వచ్చింది. సో, సౌండ్‌ని భరించాలి. చూస్తే అసలు నాకైతే ఏం మాడలేదు. అది జస్ట్ కలరేని. అది వస్తేనే మనకి క్రంచ్ వచ్చినట్టు. అది మాడైతే కాదు. మొత్తం అంతా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. అసలు చాలా క్రంచీగా చూసారు కదా! ఆ బార్డర్స్ అంతా నీట్‌గా క్రిస్పీగా తయారైంది. మొత్తం అంతా ఉడికిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి అవి. అండ్ మన స్టార్ ఆఫ్ ద డిష్ ఇదైతే నేను ముకుడులో చేశా కదా, చూసారా? ఆథెంటిక్ సర్వపిండి. అసలు ఎంత క్రేజీగా ఉందంటే, ఆ సౌండ్ వినిపిస్తా చూడండి మీకు. ఫుల్ క్రిస్పీ. దీంతో పాటు ఇవి కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. కానీ నాన్ స్టిక్కి మన మూకుడులో చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు నాన్ స్టిక్లోకి మూకుడులో చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉందంటే అసలు చాలా టేస్టీగా వచ్చాయి ఇవైతే. ఆ క్రంచ్ కూడా చాలా బాగుంది. అసలు నేను 15 మినిట్స్ పెట్టాను. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అసలు నాది ఏవి కాలేదు, చూస్తారా? ఏవి మాడలా. మూడిటికి 3 చాలా బాగా వచ్చాయి. అన్నిటికన్నా బాగా వచ్చింది ఇది. దీనికైతే నేను 10 out of 10 ఇస్తాను. మిగతా 9 out of 9. 9 out of 10. ఓకే, అవి కూడా చాలా బాగా వచ్చాయి. కానీ దీనికి వచ్చినంత క్రంచ్ దాంట్లో లేదు అంతే. బట్ స్టిల్ ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి.
మీకు కూడా ఇది బాగా నచ్చుతుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.